నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా ఎట్ మంగోలియన్ క్విజిన్. సో వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాను కదా మంగోలియన్ క్విజిన్ నుంచి. ఈ రోజు కూడా ఒక వెరైటీ రెసిపీ పరిచయం చేయబోతున్నాను. వీళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మీట్ ఎంత ఇష్టమో స్వీట్స్ అంటే కూడా అంతే ఇష్టం. ప్రతిరోజు స్వీట్స్ ఉండాలి. ఫెస్టివల్స్ వచ్చినా, అకేషన్స్ వచ్చినా బోలెడని వెరైటీ స్వీట్స్ వండుకుంటారంట. కానీ చాలా చిన్నగా, క్రిస్పీగా, షార్ట్ గా ఉండే ప్రాసెస్ ని ఫాలో అవుతారు. కానీ టేస్టీగా ఉంటాయి. మరి అందులోంచి తీసింది ఒక చక్కటి స్వీట్ బూర్ భోగ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో బూర్ భోగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం కాస్త పంచదార పాకం రెడీ చేయాలి. పంచదార పాకం వీళ్ళు ఎలా చేసుకుంటారో చెప్తా. ఫస్ట్ అయితే ఆయిల్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రై ప్రాసెస్ ఉంది. సో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీటింగ్ పెట్టుకుందాం. పంచదార వేసుకుందాం. వాటర్, కాస్త సాల్ట్ వేసుకోవాలి. మనం పాకంలో సాల్ట్ వేయం కదా, ఇలాచి పౌడర్ వేస్తాం. కానీ వీళ్ళు సాల్ట్ వేసుకుంటారు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా షుగర్ని జాగ్రత్తగా మెల్ట్ చేసుకొని పాకం పట్టుకోవాలి. మీరు టీ తాగుతారు కదా, ఎందుకు తాగరు? ఎవరైనా చేసిస్తే చక్కగా తాగుతారు. ఓపిక లేకపోతే చేసి పెట్టాలి, లేదంటే మీరే తయారు చేసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా టీ తాగుతాను. మనందరం టీ తాగుతాం. కానీ మంగోలియన్స్ ఎలాంటి టీ తాగుతారు తెలుసా? సాల్ట్ టీ తాగుతారంట. అంటే వాళ్ళు టీలో షుగర్ బదులు సాల్ట్ వేసుకుంటారు. వీళ్ళకి సాల్టెడ్ టీ అలవాటంట. నేను షుగర్లెస్ టీ చూశాను, టీ షుగర్ కలుపుకున్న టీ చూశాను, కానీ సాల్టెడ్ టీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈసారి వెరైటీగా షుగర్ కి బదులు సాల్ట్ వేసుకొని తాగితే బ్యాక్. నాకైతే నచ్చదు, కానీ మంగోలియన్స్ మాత్రం సాల్ట్ టీ తాగుతారంట. ఓకే, షుగర్ మెల్ట్ అయింది కదా, దాని పని ఏదో చేసుకుంటూ ఉంటుంది. దగ్గరగా పాకం అవ్వాలి. మనం ఈలోపు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని మైదా పిండి వేసుకొని కాస్త బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. వీళ్ళు రకరకాల కంట్రీస్ అన్ని ఇన్వైట్ చేసి వచ్చారని చెప్పాను కదా. ఇన్వైట్ అంటే అదే అక్కడ ఉండి, అక్కడ తెలుసుకొని, అక్కడ కొన్నాళ్ళు లివ్ చేసి వేరే కంట్రీకి వెళ్తూ ఉండేవారు. సో అలాగే వీళ్ళు రష్యాలో కూడా చాలా నాళ్ళు ఉన్నారనమాట. అండ్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఉన్నారు. సో వీళ్ళకి కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయన్నాను కదా, -40లో ఉంటాయన్నాను కదా. సో వీళ్ళకి చలికి వీళ్ళు డ్రింక్ ఎక్కువగా తీసుకుంటారంట, ఆల్కహాల్ని తీసుకుంటారంట. అందులోని వీళ్ళు తీసుకునే ఆల్కహాల్స్ లోని డిఫరెంట్ ఆల్కహాల్స్ ఉంటాయి. కానీ వోడ్కా ఎక్కువగా తాగుతారంట. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వోడ్కా కంపల్సరీగా ఉండాలంట, వెరైటీగా. ఓకే, మరి పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకొంచెం తిగ్గా అవ్వాలి. కాస్త వెయిట్ చేస్తారా? సో దగ్గరికి అయింది కదా పాకం. ఇప్పుడు ఈ పాకం చల్లార్చుకొని ఈ పాకంని మనం ఆ మైదా పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాకం చల్లారాలంటే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు కొంచెంగా ఈ షుగర్ సిరప్ ని ఇలా వేసుకుందాం. మరి తిగ్గా చేసుకోవద్దు, కొంచెం ఇలా పలుచగా చేసుకోవాలి. ఓకే, వేడిగా ఉందేమో. ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుందాం.
కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద పూరిలాగా తయారు చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో ఒక పూరి చేసుకుంటాం. పాకం వేసుకున్నాం కదా, బాగా అంటుకుంటుంది. కొంచెం పొడి పిండిగా వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మీడియం టెక్స్చర్ వచ్చేదాకా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ ఇష్టం ఏ షేప్లో వస్తే ఆ షేప్లో చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే లైన్స్ డ్రా చేసుకొని పెన్సిల్తో కాదు నైఫ్తో చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో నచ్చిన డిజైన్లో చేసుకోండి. మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేద్దాం. నాకు ఇటు ఒక 5 ఇటు ఒక 5 చెట్లు ఉంటే బాగుందండి. ఒక్కసారి అన్ని వేసేయచ్చు. అయిపోయండి, వేసేసుకున్నాను. మొత్తానికి సక్సెస్ఫుల్గా. ఇవి మాత్రం ఎందుకు వదిలేయడం, వీటిని కూడా వేసేద్దాం. ఓకే, మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బూర్బోక్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బూర్బోక్ కి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, బటర్ 1 కప్పు, పంచదార 1 కప్పు, ఉప్పు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత. బూర్బోక్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మరో పాన్ లో పంచదార, నీళ్లు, ఉప్పు వేసి పాకం పట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా, బటర్, నీళ్లు వేసి కొంచెం కలుపుకొని ఆ తర్వాత పంచదార పాకం వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పూరీ పిండిని ఒక పెద్ద చపాతీలాగా ఒత్తుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే బూర్బోక్ రెడీ. బూర్బోక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. చాలా వేడిగా ఉన్నాయి,
భలే ఉన్నాయి కదా, చిన్న చిన్నవి స్క్వేర్స్, ట్రయాంగిల్స్, మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. హార్ట్ షేప్, ఫ్లవర్ షేప్, మాల్స్ ఉంటాయి కదా, దాంతో తయారు చేసుకోవచ్చు. నేను ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నాను ఇలా చేశాను. కానీ పిల్లలకి పెట్టడానికి అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ తోని మన షేప్స్ తయారు చేసి అలా కట్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? క్రిస్పీగా ఉంది. ఎక్కువ పంచదార పాకం వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి. నాకైతే స్వీట్ చక్క మైల్డ్గా బాగుంది. మరీ ఎక్కువ స్వీట్గా అయిపోతే తినలేము కదా. ఆసమ్, సూపర్గా ఉంది. ఇలా 5 నిమిషాలు టక్క ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, ఖాళీ చేసేయచ్చు. అండ్ పిండి కలిపేటప్పుడు కూడా నేను బటర్ యూజ్ చేశాను కదా, బటర్ వల్ల మనకి స్మూత్నెస్ వస్తుంది అనమాట. అండ్ తినేటప్పుడు కూడా బటర్ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాగే మీరు కూడా ఇంట్లో ఈ రోజే ప్రిపేర్ చేసేసుకోండి. సో మరి ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchi మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఈరోజు మంగోలియన్ క్విజన్ నుంచి ఒక మంచి స్వీట్ రెసిపీని పరిచయం చేశాను కదా. మరి చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ బోలెడ్ అంత టేస్టీగా కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరొక క్విజన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.